ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరకు విద్యా సంస్థలకు సెలవును ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క మేడారం జాతర. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే అతిపెద్ద తెలంగాణ కుంభమేళాకి విద్యార్థులకు సెలవులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు వారి కుటుంబాలు ఈ జాతరకు వెళ్లలేకపోతున్నారని ఆయన అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సెలవు దినాలు ప్రకటించాలని, ఈ పండుగ భారతీయ సంస్కృతి విలువలు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, సమ్మక్క సారక్కల జీవితాలు స్ఫూర్తిదాయకం, అన్యాయాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల పట్ల, గిరిజనుల జాతర పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పడం జరుగుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, కొలనూరి కరుణాకర్, నాయకులు రుద్రవేణి, ధనుష్, నరేష్, జగన్, నవీన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన 3 రోజుల నుండి సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఉంది కాబట్టి విద్యా సంస్థలకు బంధు ఇవ్వాలని, సెలవులు ఇవ్వాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సమ్మక్క సారక్క మేడారం జాతరకు పోవాలంటే విద్యార్థులకు విద్యా సంస్థలు బంద్ చేయాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీళ్ళు తల్లిదండ్రులు పోవాలనుకుంటే విద్యార్థులు ఇక్కడ విద్యా సంస్థలు తెరిచి ఉండడం కాబట్టి వాళ్ళు పోలేక, తల్లిదండ్రులతో పోలేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ, రాష్ట్ర ప్రభుత్వం గారిని ఖచ్చితంగా ఈ 2 రోజులు సమ్మక్క సారక్క హాలిడే ప్రకటించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే గిరిజనులు ఆసియాలో అతిపెద్ద పండుగ అయిన గిరిజనులు కాబట్టి, గిరిజనుల పండుగ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలకు బంధు సెలవు ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.